A person covers a certain distance with a certain speed. If he reduced his speed 16.25%, then he will be 6.5 minutes late. Find the time taken by him to cover the distance now. Okay ma? Yes sir. ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట దూరాన్ని నిర్దిష్ట వేగంతో ప్రయాణిస్తాడు. అతను తన వేగాన్ని 16.25% తగ్గించుకుంటూ అతను 6.5 నిమిషాలు ఆలస్యం అవుతాడు. ఈ దూరాన్ని ఇప్పుడు అధిగమించడానికి అతను తీసుకున్న సమయాన్ని కనుగొనండి అన్నాడు. అతని యొక్క ఏంటమ్మా మనకి వేగాన్ని ఎంత తగ్గించాడమ్మా మనకు 16.25% ఏంటమ్మా రెడ్యూస్ అన్నాడు కదా. ఎస్ రెడ్యూస్ అన్నాడు. 16.25 అంటే ఏంటంటే మనకి ఎస్ 1625 బై ఎంతమ్మా 100. డెసిమల్ పాయింట్ రిమూవ్ చేస్తే కూడా ఏమవుతుందమ్మా 100 అవుతుంది. ఎస్ ఓకేమ్మా. ఫ్రాక్షన్ టర్మ్ ఫైండ్ అవుట్ చేద్దాం. 5లో ఎంతమ్మా 3 టైమ్స్, 5 2s 5 5s 5లో ఎంతమ్మా 20 టైమ్స్. నెక్స్ట్ అగైన్ 5లో ఎంతమ్మా 6 టైమ్స్, 5 5s 5లో ఎంతమ్మా 20 టైమ్స్. 5లో ఎంతమ్మా మనకి ఇక్కడ 13 టైమ్స్, 5 4s అంటే ఇప్పుడు ఎంతమ్మా మనకి 13 బై ఎంతమ్మా మనకు 8. ఇది మనకి ఎస్ డిస్టెన్స్ ఎలా ఉందమ్మా మనకి ఒక నిర్దిష్ట దూరం అంటే డిస్టెన్స్ అనేది సేమ్ ఉంది మనకి. అంటే ఫస్ట్ అతని యొక్క స్పీడ్ అనేది ఎంతమ్మా 80. ఎస్ ఎంత తగ్గిస్తున్నాడమ్మా 13 పార్ట్స్ తగ్గించాడు. అంటే 13 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 7 అవుతుంది. నెక్స్ట్ ఎంతమ్మా 7లో అంటే 1 పోతే ఎంతమ్మా మనకి 6. ఇదే కదా మనకి 6 అంటే యాక్చువల్గా 80 స్పీడ్తో ట్రావెల్ చేయాలి. 13 రెడ్యూస్ అవుతే ఎంతమ్మా 67. డిస్టెన్స్ సేమ్ కాబట్టి టైమ్ అండ్ స్పీడ్ ఎలా ఉంటాయమ్మా ఇన్వర్సల్ ప్రపోర్షనల్. ఎస్ ఇన్వర్సల్ ప్రపోర్షనల్ అంటే ఏమవుతుందమ్మా 67 ఎంతమ్మా 80. ఇది మనకి ఎస్. ఇప్పుడు మనకి టైం రెడ్యూస్ అవుతే అతను ఎంత ఆలస్యం అవుతున్నాడమ్మా యాక్చువల్గా నువ్వేంటమ్మా ఇప్పుడు 80 స్పీడ్తో ట్రావెల్ చేస్తే 67 మినిట్స్తో ట్రావెల్ చేస్తావు. అదే 67 స్పీడ్తో ట్రావెల్ చేస్తేమా 80 అంటే అప్పుడు ఎంత లేట్ అయిందమ్మా మనకి ఇక్కడ లేట్ టైం ఇచ్చాడు. ఎంతమ్మా 13. ఈ 13 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 6.5. ఇది మనకి 6.5 అంటే డైరెక్ట్గా 1 పాయింట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 0.5 మినిట్స్. ఇప్పుడు మనకి అతని స్పీడ్ రెడ్యూస్ అయిన తర్వాత ఆ డిస్టెన్స్ కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది ప్రజెంట్. ఇది మనకి ప్రజెంట్ ఎంత టైం పడుతుంది అంటే ఎంత ఉందమ్మా 80. 1 పార్ట్ ఈక్వల్ టు 0.5 అయితే 80 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత 80 ఇంటూ ఎంతమ్మా మనకి 0.5. 8 5 ఎంతమ్మా 40. నెక్స్ట్ ఏమవుతుందో ఒక 0 అంటే ఆఫ్టర్ డెసిమల్ క్యాన్సిల్ అవుతే ఎంత అవుతుందమ్మా టైం మనకి ఇక్కడ 40 మినిట్స్ అవుతుంది. సో వాట్ దట్ ఆన్సర్ 40 మినిట్స్.